మానసిక రుగ్మతలతో బాధపడుతున్న 7 పవిత్ర బైబుల్ వ్యక్తులు. 1. యేసు. తాను బాధాకరమైన మరణాన్ని చవిచూస్తానని యేసుకు ఎల్లప్పుడూ తెలుసు. అరెస్టుకు ముందే అతని విధి యొక్క వాస్తవికత అతన్ని తాకింది. గెత్సెమనే తోటలో యేసు ప్రార్థించాడు. అతను భయం మరియు ఆందోళనతో మునిగిపోయాడు. అతని చెమట రక్తపు బిందువుల వలె నేలపై పడింది. ఇది తీవ్రమైన ఒత్తిడి వల్ల కలిగే హెమటిడ్రోసిస్ అనే నిజమైన పరిస్థితి. 2. రాజైన దావీదు. దావీదు రాజు సౌలు నుండి పారిపోతూ సంవత్సరాలు గడిపాడు. అతను తన బాధ గురించి అనేక పాటలు రాశాడు. అతను వివరించిన మానసిక స్థితి ఆందోళనను గుర్తుకు తెస్తుంది. దావీదు కూడా తీవ్రమైన నిరాశతో పోరాడాడు. ఇది తన కొడుకు మరణం గురించిన ప్రవచనం వల్ల సంభవించింది. 3. రాజు నెబుకద్నేజరు. బాబిలోనియన్ రాజు హింసాత్మక కలలతో బాధపడ్డాడు. అతను పూజించబడటం పట్ల పక్కువ పెంచుకున్నాడు. తిరస్కరించబడినప్పుడు అతను అకస్మాత్తుగా కోపోద్రుతుడయ్యాడు. అతను నిద్రలేమి, మతిస్థిమితం మరియు విచ్ఛిన్నాలను ఎదుర్కొన్నాడు. అతని ఎపిసోడ్లు ద్విధ్రువ ఉన్మాదాన్ని పోలి ఉంటాయని కొంతమంది పండితులంటున్నారు. 4. యోబు. సాతాను యోబు దేవుని పట్ల ఉన్న విధేయతను సవాలు చేశాడు. అతను ఒకదాని తర్వాత ఒకటి విషాదాన్ని సృష్టించాడు. యోబు తన పిల్లలను, సేవకులను, తన పశువులన్నింటినీ కోల్పోయాడు. ఆ బాధ అతన్ని తీవ్ర నిరాశలోకి నెట్టింది. దేవుణ్ణి కనుగొనలేకపోయినందుకు అతను ఆందోళన చెందాడు. 5. హన్నా. సంవత్సరాలుగా సంతానం కోసం ప్రార్థించినా కాని ఆమె ప్రార్థనలకు సమాధానం రాలేదు. ఆమె భర్త, మరొక భార్య ఆమెను ఎగతాళి చేసింది. హన్నా తినలేనంతగా ఏడ్చింది. ఆమె విచారం పూర్తి నిరాశగా మారింది. 6. ఏలియా. ఏలియా దేవుడి నామంలో 450 మంది బయలు ప్రవక్తలను ఓడించింది. అప్పుడు యెజెబెలు రాణి అతన్ని చంపుతానని ప్రమాణం చేసింది. ఏలియా తన ప్రాణాల కోసం పరుగెత్తవలసి వచ్చింది. అతను ఆందోళనతో మునిగిపోయాడు. అతను అలసిపోయాడు మరియు అతను చనిపోతాడని భయపడ్డాడు. 7. యోనా. నినివేను నాశనం చేయమని దేవుడు యోనాకు చెప్పాడు. ప్రజలు పశ్చాత్తాపపడ్డారు. కాబట్టి దేవుడు ఆ నగరాన్ని వదిలిపెట్టాడు. ఆనందం కంటే యోనా కోపంగా ఉన్నాడు. అతనొక చెట్టు క్రింద కూర్చొని తన్ను చంపమని దేవుణ్ణి అడిగాడు. అతని కోపం మరియు సిగ్గు ఆత్మహత్య ఆలోచనలలోకి దూసుకువచ్చాయి.